ఒక కుటుంబం ఒక కారు ప్రమాదంలో చిక్కుకున్నారు. రోడ్డుపై నుండి దొర్లి దొర్లి పడ్డారు. ఎవరూ వారిని గుర్తించి సహాయం చేయకపోతే ఆ కుటుంబం మరణించి ఉండేది. ఒక ట్రక్ డ్రైవర్ అటుగా వెళ్తూ కారులో ఉన్న నలుగురిని పట్టుకుని రక్షించాడు. అంతలో మరికొందరు వచ్చి వారిని కాపాడ్డంలో సహాయం చేశారు. వారిని యథాస్థితికి తీసుకుని వచ్చి రక్షించిన వ్యక్తి తన దారిన వెళ్లిపోయాడు. తర్వాత పోలీస్ సిబ్బంది వచ్చి తమ్మునెవరు రక్షించారు, ప్రమాదం ఎలా సంభవించింది, రక్షించిన వ్యక్తిని గుర్తుపట్టగలరా మొదలైన ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. ప్రమాదానికి గురైన వారు షాక్లో ఉండడం వల్ల వారేమీ చెప్పలేక ఏమో ఎవరో దేవదూత వలె వచ్చి రక్షించాడు అని చెప్పారు. ప్రియ స్నేహితులారా, మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనమెవరిమీ, ఎక్కడుంటాం, ఎక్కడి నుండి ప్రత్యక్షమయ్యాం మొదలైన వివరాలు తెలియనవసరం లేదు. కాని ప్రమాదం నుండి ఒకరు మన ద్వారా రక్షించబడడం ప్రాముఖ్యం. ఆలోచించడానికి సమయం తీసుకోవద్దు. ఆర్థికంగా సహాయపడమైనా మరే విధంగానైనా చేతులు చాపి సహాయపడడానికి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సంసిద్ధులమై ఉండాలి. ఈరోజు మనం ఎవరికైనా సహాయం చేయగలిగామా మరి?